దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్, బాగున్నారా? 91వ కీర్తనలో ఏ విధంగా చెప్తున్నాడు? మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి గల దేవుని నీడలో ఉండేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట అంటాడు. దావీదు అబ్షలోము అనే తన కుమారుడి దగ్గర నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోతున్నాడు. తను పారిపోతున్న సమయంలో, ఆ విపత్కరమైన సమయంలో దావీదు ఆధారపడింది, ఆశ్రయించింది ఎవరిని అంటే ప్రభు అయిన యెహోవానే. ఆ రోజు అర్కీయుడైన హుషై అబ్షలోముకి ఒక మాట చెప్తాడు, అద్భుతంగా ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆయన నీ తండ్రి యుద్ధశూరుడు, యుద్ధ వీరుడు. ఆయన ఏదో ఒక గుహయందు కానీ లేదా ఏదో ఒక స్థలంలో కొని దాగి ఉండును అంటాడు. అర్కీయుడైన హుషై చెప్తాడు. కానీ దావీదు తన గురించి ఏం చెప్పుకుంటాడు? తను ఎక్కడ దాక్కుంటాను అని చెప్పి అంటాడంటే, నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే అని దేవుని గురించి తను చెప్తా ఉంటాడు. అవునా? దావీదుకి ఆశ్రయం ఏంటి? దాగుచోటు ఏంటి? విశ్రమ స్థానం ఏది? నివాస స్థలం ఏది అంటే దేవుని చాటున, దేవుని వెనుక దావీదు దాక్కుంటాడు. చిన్నప్పుడు మనం ఒక ఆట ఆడేవాళ్ళం, గుర్తుందండి? ఆ ఆట ఏంటి అంటే, మనకంటే బలవంతులు మన శత్రువుగా, విలన్గా మనం ఆడుకున్నప్పుడు, మనకంటే బలమైన వ్యక్తి మనల్ని కొట్టడానికి, శత్రువుగా ఉన్నవాడు మన మీదకి వచ్చినప్పుడు మనం వెంటనే పూచి అంటాం. వెంటనే మనకంటే బలవంతుడు, వారితో సమానమైన వాడు మనకు వచ్చి, మన ఎదుట వచ్చి, హే మావాడిని కొడుతున్నావేంటి, మావాడి తరపు నేను వచ్చాను, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు, అసలు నీకు ఏంటి అని చెప్పి మన తరపున మన పూచీకర్త వచ్చి శత్రువుతో పోరాడేవాడు. మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆటలేదులేండి, ఇప్పుడు ఆటలు లేవు, ఇప్పుడు అన్నీ కూడా వీడియో గేమ్సే. మనం ఆడేవాళ్ళం కదండి. అలాగే మన ఆశ్రయము, మన పూచీకర్త ఎవరు అంటే ప్రభు అయిన యెహోవాయే. అంటాడు, నా దాగుచోటు నీవే అంటాడు. చిన్న కుందేలు చూడండి, అది బండ బీటల్లో దాక్కుంటుంది. అది బలము లేని జంతువే, జీవే. కానీ అది దేన్ని ఆశ్రయం చేసుకుంది అంటే బండ బీటుల్లో, అంటే బండను ఆశ్రయం చేసుకుని తన చుట్టూ వలయం ఏముంటుంది అంటే బండ. ఒక సింహం వచ్చినా భయపడదు, ఒక ఏనుగు వచ్చినా భయపడదు. కారణము, తన శత్రువు ఎంత గొప్పవాడైనా, పెద్దవాడైనా, బలవంతుడైనా తను ఆశ్రయించిన నివాస స్థలం ఉంది చూసారా, అది బలమైనది, శత్రువు కంటే బలమైనది. అది తన శత్రువు ఎదుట ఉన్నా కూడా ఏ మాత్రము భయపడదు, పైపెచ్చు చక్కగా దాని ముందు నిద్రపోతుంది. ఇంకేమంటాడు ఒకసారి, ఆయనే నాకు ఆశ్రయము, దిక్కు దిశ ఆదరించేవారు, మాట్లాడేవారు. కనుమరుగైపోయిన వేళలో, ఎవరు లేని సమయాన, ఒకవేళ అన్నీ ఉన్నా మనకు ఆశ్రయం ఎవరు అంటే ప్రభు అయిన యెహోవాయే. ఏమీ లేకపోయినా, అన్నీ ఉన్న స్థితిలో అయినా మనం ఆశ్రయించాల్సింది, ఆధారపడవలసింది ఎవరిని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునే, దేవుణ్ణే మనం ఆశ్రయం చేసుకోవాలి. ఆయనే నాకు కోట అంటాడు. ఏమండి, కోటలో ఉన్న వాళ్ళకి ఏమైనా దిగులు ఉంటుందా, విచారం ఉంటుందా? ఎంత సురక్షితమైన ప్లేస్ అండి అది. విషసర్పాలు వస్తాయని భయం ఉండదు, వాతావరణ మార్పులకు భయపడడం, ఎత్తైన చోట్ల ఉంటాం, చక్కగా మనం బ్రతుకుతాం. కోటలో మనకి రక్షణ ప్రాకారాలు, వలయాలు ఉంటాయి కోట చుట్టూ. ఆ కోటలో మనకు సెక్యూరిటీ ఉంటుంది. మన మీద కనీసం దోమ కూడా వచ్చి వాడడానికి వీలైనంతగా కోటలో ఉంటుంది. మన కోట మన ఆశ్రయము. నా ఆశ్రయం అంటే మనకి ఏ ఆశ్రయం లేనప్పుడు మనం ఆశ్రయించాల్సింది, ఆశ్రయంగా ఉన్నవాడే ప్రభు అయిన యెహోవా, నా కోట అంటాడు. అంతేకాదు, నేను నమ్ముకున్న నా దేవుడు,
నేను నమ్ముకున్న అనేక మంది దేవుళ్ళలో ఒకడు కాదంటలేదు. నేను నమ్ముకున్న నా దేవుడు ఒక్కడే నా దేవుడు అని చెప్పి దావీదు అంటున్నాడు. ఇంకేమంటాడంటే, వేటకాని ఉరిలో నుండి నిన్ను విడిపించును, తను విడిపిస్తున్నాడు. అందుకనే నీకు నాకు దావీదు చెప్తున్నాడు. అలాగే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, నన్ను రక్షించాడు, నిన్ను రక్షిస్తాడు అని చెప్పి దావీదు ఉదయాన్న చెప్తున్నాడు. ఇంకేమంటాడంటే, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఇశ్రాయేలీలకి దేవుడు మందసాన్ని ఇచ్చాడు. ఆ మందస్థంలో ఏం పెట్టారు అంటే 10 ఆజ్ఞలను, మన్నా గిన్నె, మన్నాతో నింపబడిన గిన్నె, అలాగే అహరోను కర్ర అక్కడ ఉంచబడ్డాయి. దానిపైన కరుణాపీఠం ఉంది. కరుణాపీఠం అనగా రెండు కెరూబులు ఎదురుగా రెక్కలు విప్పబడి దేవుని వాక్యం వైపు కిందకి చూస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అక్కడ ఇశ్రాయేలీలను దేవుడు కలుసుకునేవాడు. ఆ రెక్కల క్రింద నుంచి, ఆ కెరూబుల రెక్కల క్రింద నుంచి దేవుడు ఇశ్రాయేలీని కలుసుకొని వారికి సమాధానాన్ని, వారికి నెమ్మదిని, వారికి సుఖశాంతులను దేవుడు తను అక్కడి నుంచి మోషేతో అహరోనుతో మాట్లాడేవాడు. ఆయన రెక్కల క్రిందే మనకు ఆశ్రయం, ఆయన రెక్కల క్రిందే మనకున్న సమస్యకు పరిష్కారం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. మనకు ఆశ్రయం ఎక్కడ కలుగుతుందంటే ఆయన రెక్కల క్రిందే. ఈ ఉదయకాలాన మనం ఆశ్రయించాల్సింది, ఆధారం చేసుకోవాల్సింది ఈ లోక ధనాన్ని కాదు, ఈ లోక మనుషులు కాదు. ధనము మాయ, మనుషులు మాయ. కానీ మనం ఆశ్రయించాల్సింది దేవుని వాక్యాన్ని, దేవుని మాటల ప్రకారం మన జీవిత లేఖనాలను ఆధారం చేసుకుని బతికితే నేను కూడా రక్షించబడతాం. ఈ ఉదయకాలన్నా మీ ఆనంద్ కుమార్, దేవుని యందు విశ్వాసం ఉంచండి, రక్షణ మీకు సమీపంగా ఉన్నది. దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.